సీఎం చంద్రబాబు నాయుడు పేదలకు పెద్దన్నగా, పేదల పెన్నిదిగా, పేదల పక్షపాతిగా వ్యవహరిస్తున్నారని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో మండల కేంద్రమైన రావులపాలెం కాపు కళ్యాణ మండపం నందు జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో కూటమి ప్రభుత్వంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో భాగంగా కొత్తపేట నియోజకవర్గంలో 4 మండలాలకు కలిపి 98 చెక్కులు, 4 ఎల్ఓసీలు, మొత్తం 102 మందికి 57,84,809 సహాయంగా అందించామని తెలిపారు. కూటమి అధికారంలోకి వచ్చాక గత 15 నెలలుగా కాలంలోనే 18 దఫాలుగా 434 మందికి 3.50 కోట్లు సీఎం రిలీఫ్ ఫండ్ కింద చెక్కులను పంపిణీ చేయడం జరిగిందన్నారు. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు అందని ద్రాక్షగా ఉండేదని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఆకుల రామకృష్ణ, గుత్తుల రాంబాబు, కంటంశెట్టి శ్రీనివాస్, ముదునూరి వెంకటరాజు, ఈదాల సత్యనారాయణ మూర్తి, కొప్పిశెట్టి ప్రసాద్, గనిశెట్టి వీరేష్ మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాకుమల్ల వీర నాగ సుజాత గారు, మణికంఠ గారు, లక్ష్మీ పాల్వన్, కొమరాజు లంక, ముచ్చర్ల సూర్యనారాయణ గారు, కొమరాజు లంక, నాగ సుజాత గారు, కొమరాజు లంక. సార్ మీరు కూడా యువతలకు వచ్చండి సార్. సార్ ఎలా వచ్చండి సార్ మీరు? కామేశ్వరరావు గారు, కొత్తపేట. పిలక కామేశ్వరరావు గారు, కొత్తపేట. పిలక కామేశ్వరరావు గారు, కొత్తపేట. సంతకం చేయండి. కండంశెట్టి పురుషోత్తం గారు, కొత్తపేట.